సమంత నాగచైతన్య గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. వీళ్లకు సంబంధించిన వార్త ఎలాంటిదైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. అంటే జనాలు వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి అంతలా అమితాసక్తిని చూపిస్తున్నారన్నమాట. ఒకప్పుడు సమంత నాగచైతన్య కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. సమంత అయితే నాగచైతన్యకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుని మురిసిపోయేది. ఆమె మాట్లాడే మాటలను చూస్తే నాగచైతన్య అంటే ఆమెకి ఎంత ఇష్టమో తెలిసేది. సమంత అభిమానులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆ పాత జ్ఞాపకాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా 2019వ సంవత్సరంలో సమంత ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే కార్యక్రమంలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారాయి. ఆమె మాట్లాడుతూ నాగచైతన్యకి మొదటి భార్యని కాదు, అవును మీరు వింటున్నది నిజమే, నాగచైతన్యకి మొదటి భార్య ఎవరంటే ఆయనకి ఎంతో ఇష్టమైన దిండు. కూర్చున్నా పడుకున్నా ఆయన ఆ దిండుని తన వద్దనే ఉంచుకుంటాడు. బెడ్రూమ్లో మేమిద్దరము ఒకే బెడ్ మీద పడుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య ఆ దిండు ఉండేది. అందుకే నేను నీ మొదటి భార్య అదేనంటూ చైతన్యని టీస్ చేస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చింది సమంత. ఇప్పుడు శోభితకి కూడా అదే పరిస్థితి అన్నమాట అంటూ నాగచైతన్య అభిమానులు ఈ వీడియోని చూసి కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో సమంత చేసిన ఈ కామెంట్స్ నేషనల్ లెవెల్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా నాగచైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదలవబోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే పాటల ద్వారా యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ని సంపాదించుకున్న ఈ సినిమా ట్రైలర్తో మరింత క్రేజ్ని సొంతం చేసుకుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. నాగచైతన్య గత చిత్రాలకు వచ్చిన క్లోజింగ్ వసూళ్లు కేవలం మొదటి రోజే రాబట్టే రేంజ్లో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు 15 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం కూడా ఉందట. ప్రస్తుతం బుకింగ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. చూడాలి మరి ఆ రేంజ్ ఓపెనింగ్స్ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందా లేదా అనేది.